గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా భద్రతతో రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయం. మహిళల భద్రత, స్వయం సహాయక బృందాలు అవగాహన సభలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్. రైతుల వ్యక్తిగత ఆరోగ్యం, భద్రత గురించి శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గం రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి సుచరిత. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిరసన. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు. నరసింహరాజుకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కేంద్రంలో మహిళల భద్రత, స్వయం సహాయక బృందాలు అవగాహనపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భువనగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, నివారించడం కోసం మహిళలకు చైతన్యం కల్పించడం కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. మరి 5వ తారీఖు భువనగిరిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. మీరు రమ్మంటే తప్పకుండా వస్తాను. నేను మంత్రిగా అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోలేరు. అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశం మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఈ ప్రాంతంలో పట్ల మరి మహిళల్లో ఇంకా చైతన్యం తీసుకురావాలి, వారి సహాయం తీసుకురావాలి, ఎవరి ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతాయో మనం గుర్తించవచ్చని మేము ప్రాథమికంగా గౌరవ హోంమంత్రి వర్యులు అధ్యక్షతన ఒక సమావేశం జరిగినప్పుడు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలైతే మరి చాలా గ్రామాల్లో బలంగా ఉంటారు. అలాగే మరి ఈనాడు మనం చూస్తున్నాం. మరి సోదరు చెప్పింది మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి, డీసీపీ గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి మన రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా పరిషత్ చైర్మన్ గారు తమ్ముడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మహేష్ భగవత్ గారు, మరి మేము సైతం అంటూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మా కోసం ఇంకో మన సిఎస్ఆర్ యాక్టివిటీ చూస్తున్న పద్మజ మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా మిత్రులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరికీ రాచకొండ పోలీసు తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం మనము 8 మార్చ్ అంతర్జాతీయ మహిళా దిన్ ముందుకు పెట్టి ఆ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఈ ప్రోగ్రాం కి భాగంగా మొత్తం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, తర్వాత పీజీ హాస్టల్ యాజమాన్యాన్ని పిలిపించి మహిళా భద్రత గురించి వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరిగినాయి. తర్వాత 3వ మార్చి రోజు డీసీపీ నారాయణ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, ఆలయ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గారికి, సిపి మహేష్ భగవత్ గారికి, కలెక్టర్ అనితా రామచంద్రన్ గారికి, ఉపేంద్ర రెడ్డి గారికి, ఏసీపీ గారికి, వేదికమైన ఇతర పెద్దలు ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు, మహిళలందరూ కూడా నమస్కారాలు. మరి ఇవాళ సిపి గారు చేపట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారంటే
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. పత్తిపాడులో సింగెంటా సంస్థ నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంట పండించే రైతులు వ్యక్తిగత ఆరోగ్యం, భద్రత గురించి సింగెంటా సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సింగెంటా సంస్థ రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్ను హోంమంత్రి ప్రారంభించారు. రైతులు పొలాలకు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంస్థ నిర్వాహకులు రైతులకు వివరించారు. మరి మనం గతంతో పోలిస్తే మానవుని యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పడిపోయింది. దానికి కారణాలు ఏంటని మనం వెతుక్కుంటే మనం పురుగు మందులు ఎక్కువగా వాడడం, వాటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, తద్వారా మన ఆయు ప్రమాణం కాలుష్యం పెరగడం, వివిధ కారణాల వలన మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంది. మరి గతంలో చూస్తే ఆహారపు అలవాట్లు కూడా వేరుగా ఉండే. పొద్దున్నే రైతు అంటే కొంత పెరుగన్నం, దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో చాలా గారు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ డివిజన్ సాయి సారథి నగర్లో 6 లక్షల రూపాయల నిధులతో సివరేజ్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రెసిడెంట్ అప్పు ఖాన్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటు తిరగండి, ఒక్కసారి ఇటు ఫేస్ పెట్టండి. పెట్టండి సార్, ఫోటో ఒక్క నిమిషం. కర్నూలు జిల్లా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా పవర్ వాక్ లో పాల్గొన్నారు రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మరియు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులైన శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో నువ్వు మరి మీ సార్ ఉన్నాడని ఎనిక్కి ఉన్నా పోయి దినోత్సవ సందర్భంగా మహిళా శక్తిని పెంపొందించడం కొరకు మహిళలకు ఆదర్శప్రాయులైన మహిళా ఆధ్వర్యంలో మహిళా సహకారంతో కలిసి ఈరోజు మహిళా అడ్వకేట్లు, మహిళా ఈరోజు ఈ కర్నూలు నగరంలో ఒక సక్సెస్ఫుల్ పవర్ వాక్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు మీరు చూసే ఇటీవల కాలంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దిశా చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రావిజన్స్, సెక్షన్స్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న కఠినమైన శిక్షణ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు నగరంలో కొత్త దిశ పోలీస్ స్టేషన్స్ ఒక
ఒక అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్స్కి రెడీగా ఉంది. ఇటీవల కాలంలో గౌరవనీయ డీజీపీ గారు ఆదేశాల మేరకు రిలీజ్ చేసిన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ మహిళల కోసం గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్స్, సైబర్ మిత్ర. నిర్మల్ జిల్లా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు వ్యతిరేకంగా ఉందని నిర్మల్ కలెక్టరేట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉండటం దేశ చరిత్రలోనే మొదటిసారి. కార్మికులు 120 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి కార్మిక సంక్షేమం గురించి 45 చట్టాన్ని సాధించుకుంటే దానిని ఏకపక్షంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 55 కోట్ల కార్మికులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను మా సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని చిన్నచూపు చూస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న తెలిపారు. సంఘాలు మేరకు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో చేయడం జరుగుతుంది. నిరసన ధర్నాలు ముఖ్యంగా భారతదేశ చరిత్రలోని మొట్టమొదటిసారి పార్లమెంట్లో కార్మికులు 120 సంవత్సరాల నుండి సాధించుకున్నటువంటి చట్టాలను పార్లమెంట్లో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంకు 55 కోట్ల మంది కార్మికులు, దేశంలో ఉన్నటువంటి కార్మికులని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ ఈ చట్టాలను తొలగించి మళ్ళా బానిస యుగంకు తీసుకెళ్లేటి జగిత్యాల జిల్లా రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వ ఆసుపత్రి రాయికల్ సలహా సంఘం సొసైటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హన్మండ్లు, ఎంపీపీ లావుడియా సంధ్యారాణి, ఎంఆర్ఓ మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువే నా దృష్టిలో ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఒక డాక్టర్ కూడా ఉన్నా. ఇక్కడ ఏదైతే పేషెంట్స్ స్త్రీల వైద్యులు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నాడు, ఎంబీబీఎస్ ఉన్నారు, పళ్ళ డాక్టర్ ఉన్నారు, ఈ రకంగా ఉన్నారు. మరి సంతోషం మనందరినీ కూడా బాధ్యత ఉద్యోగం చేయడం ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముతో మనం ఉన్నప్పుడు కొంత మన బాధ్యత అయితే ఉంది. విధులు నిర్వహిస్తే సామాన్య బీద బడుగు బలైన వర్గాల ప్రజలకు కొంత లాభం చేకూర్చవచ్చు. అందుకని చెప్పి నేను మీ అందరూ కోరుతా ఉన్నా, ప్రత్యేకమైన శ్రద్ధ మీ డిపార్ట్మెంట్ కూడా పెట్టాలి. మీరు ఆర్థోపెడిక్ మినిమం అసలు చాలా మందికి తెలియదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఇల్లు చేస్తుంది. ఇది హెడ్ క్వార్టర్ ఉన్నది. అసలు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాక పెట్టాలని డాక్టర్స్ పిల్లల తండ్రి వైద్యం గురించి కొంత తెలిసిన అందరూ కూడా ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కొంత సహకరించాలి. ప్రభుత్వ పరంగా కొన్ని నిధుల డెఫిషిట్ ఉన్నది, ఫండ్స్ డెఫిషిట్ ఉన్నది అన్నారు. వాటి కోసం నేను తప్ప ట్రై చేస్తాం. చాలాసార్లు 2-3 సార్లు చెప్పిన మీటింగ్ పెడదాం కానీ ఈ రకంగా. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం సర్వారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించి గరడేపల్లి కేంద్రంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. సర్వారం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వీరంరెడ్డి సెంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హాజరై మాట్లాడుతూ రైతులు మోసపోకూడదు అనే ఉద్దేశంతో సొసైటీలు ఏర్పడ్డాయన్నారు.
పంచాయతీలకి ఒక సొసైటీ ఉంది. ఈ 13 గ్రామ పంచాయతీలకు కూడా ఎప్పుడు మందు. తొలి జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ శంబిరెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు 13 మంది డైరెక్టర్లకి, ఎంపీపీ గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి. లింగగిరి సొసైటీ ఉంది, వాళ్ళు 2 గోడౌన్లు కట్టిరు, మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు సొసైటీ నుంచి. మీరు సొసైటీ నుంచి నిజంగా చేయదలుచుకుంటే అవకాశాలు కొల్లలు. మీరు సూపర్ మార్కెట్లు పెట్టొచ్చు, బట్టల షాపులు పెట్టొచ్చు, పురుగు మందుల షాపులు పెట్టొచ్చు. ఏదంటే అది సొసైటీ నుంచి మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత యాక్టివ్ చేయొచ్చు. ఏది చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలా. ఏదో మనం పోటీ చేసినాం, గెలిచినాం, కథం డైరెక్టర్ అంటే ఈ రోజు కనపడతాడు, మళ్ళా ఎలక్షన్ దాకా కనపడే సమస్య లేదు. ఇక వాళ్ళని డైరెక్టర్ అంటే గుర్తు కూడా ఉండదు. ఇక చైర్మన్ ఒకటే అప్పుడప్పుడు ఏదైనా స్టేజ్ మీద పిలిస్తే చైర్మన్ అంటారు, మందు కట్టలు వచ్చిన రోజు చైర్మన్ అంటారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ అవినీతితో అక్రమంగా తేలిందన్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్తే, నేను కొమిరెడ్డి రాములు సార్ను మల్లాపూర్ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నా. ఏదైతే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిపించారో మొత్తం రాష్ట్రంను ఒక అవినీతి పరంగా డబ్బులు వంచినా మద్యం వంచినా కానీ మిమ్మల్ని మేము 3 సంవత్సరాలు జైలు పంపుతాము, డిస్క్వాలిఫై చేస్తామని పోలీసులు జిమ్మేదారి ఇచ్చాడు. ఇది కేసీఆర్ అంటే చేయకపోతున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మనిషి ఉద్యమకారుడే. ఆ ఉద్యమకారుని నువ్వు ఈ విధంగా ట్రీట్ చేస్తావు. దయచేసి ఒకసారి విచారించుకో. దీన్ని లేలే ఏదో మన చిన్నోని ఏమైనా పెట్టేసి అట్లనే వస్తామంటే నేను నీ ఇష్టం నడిపించుకోవడం నడుస్తుంది. తర్వాత కరోనా విషయంలో ప్రపంచమంతట్లో మాతో కంట్రోల్ అవుతుందని చెప్తున్నది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాతో కంట్రోల్ అవుతలేదని చెప్తున్నది. అయితే లేదు అని చెప్తే మీరు తెలంగాణ కంట్రోల్ లేదని చెప్తా. కంట్రోల్ చెయ్యు. గ్రామాల ఎక్కడ కూడా కరోనా వైరస్ రాకుండా వైద్యాధికారులను దయచేసి పంపుని. ముఖ్యంగా నా జిల్లా ఏదైతే జగిత్యాల జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉన్నదో కలెక్టర్ కానీ వీళ్ళు కానీ అప్రమత్తమై మిగతా పనులు పక్కకు పెట్టేసి కరోనా వ్యాప్తి చెందకుండా ఒకటి అయ్యింది. తర్వాత పసుపు, చెరుకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు బీదలకు అయితే ఇళ్ల స్థలాల ఇళ్ల విషయం లోపల మళ్ళీ మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఇవాళ మా 4 మండలాల లోపల ఉద్యమం చేసిండ్రు. జగిత్యాల ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా దండు మైలారం గ్రామంలో రాచకొండ మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన బిట్ల వెంకటరెడ్డి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాచకొండ మైలారం చైర్మన్ మాట్లాడుతూ రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సకాలంలో రుణాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందజేసి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సహకార సంఘానికి అవసరమని ఇది భావిస్తున్నారు. దీంతో పాటు ప్రతి రైతు సేవ కూడా రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘం నూతనంగా ఎన్నికల ప్రమాణ స్వీకారం చేసిన ఈ బ్యాంకు కోసం నేను అవినీతి రహిత పరపతి సంఘంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ బ్యాంకులో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పరపతి సంఘంగా తేవడానికి నా వంతు నేను కృషి చేస్తానని మా గ్రామ ప్రజలకు, గ్రామ రైతులకు నేను వాళ్ళకి ప్రమాణం చేస్తున్నాను. ఆధునిక పనిముట్లు కానీ, వాళ్ళ రైతులకు కావాల్సిన గ్రోమర్ కానీ, యూరియా కానీ, వరి పొలాలకు కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ అవన్నీ నేను సమకూరుస్తానని, ఆధునిక యంత్రాలు అంటే కలుపు యంత్రాలు కానీ, లేకపోతే కలుపు నివారణకు కావాల్సిన, ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలకు కావాల్సిన ఎరువులు కానీ అవన్నీ నేను మా సహకార సంఘం ద్వారా నేను సమకూరుస్తానని నేను చెప్తున్నాను. జగిత్యాల జిల్లా రైకల మండలం ఉపమడుగు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవూడియా సంధ్యారాణి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మేనేజర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు నమ్మి ఎలాగైతే బాధ్యతలు అప్పగిస్తుందో అంతకన్నా ఎక్కువ రాజిరెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఈ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ, ప్రాథమిక సహకార సంఘ స్టాఫ్ అందరికీ, ఉద్యోగస్తులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచెస్, ఎంపీటీసీ, ఈరోజు వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షునిగా రాజిరెడ్డి గారు, ఉపాధ్యక్షునిగా సామిరెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్గా గంగారాం గారు, మల్లారెడ్డి గారు, తిరుపతి గారు, పాలే మమత గారు, పెద్దలు రాజిరెడ్డి గారు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇక్కడి ప్రాంత వివిధ గ్రామాల రైతులందరూ కూడా వారిని ఎన్నుకుని కానీ మంచి మోడల్గా నడపడానికి రోడ్డు మీద నుండి చూస్తేనే ఈ బిల్డింగ్. నిర్మల్ జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఉద్యోగులు. అనంతరం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీకి వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 21,000కు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వీఆర్ఏలను పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలకు బదిలీ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 వెంటనే రెవెన్యూ వ్యవస్థను చేస్తున్నాం. దాన్ని ఒకటి రద్దు చేయాలని ఎందుకంటే ఎంఆర్ ఆఫీసులలో సెక్యూరిటీ గార్డు డ్రెస్ తొడిగించి విరమిస్తున్నారు మన దగ్గర. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేదు. ఒకటిసారి ఇప్పుడు మాకు సంబంధించి గ్రామాల్లో పనిచేయాలని అటెండర్ పోస్టు ఇస్తే నామిచ్చిండు, అటెండర్ పోస్టు ఇవ్వడం లేదు. మళ్ళా ఇది డీప్ డేవర్ అని ఇస్తున్నాడు, డీప్ డేవర్ అసలు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్స్ ఇదివరకు ఇస్తలేదు. అన్నీ హామీ ఇచ్చిన పనులు ఇదివరకు ఏది నెరవేరలేదు. వాచ్మెన్ చేసేటి డ్యూటీలను సుఖ ఈఆర్ఎల్తో పని తీసుకుంటారు. అది ఏ జిల్లాలో లేనిది తెలంగాణలో 33 జిల్లాలలో ఎక్కడ లేనిది నిర్మల్ జిల్లాలోనే సెక్యూరిటీ గార్డ్ని బట్టలు తొడిగించి డ్యూటీ చేసుడు బగ్గా నేరం. ఇది బాధాకర విషయం. పొద్దున 8 గంటలకు హాజరు కావాలా, పొద్దున 6 గంటలు దిగిపోవాలంటే ఇది బాధాకర విషయం. ఇది వెంటనే నిర్మించుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం మహిళా సమతా సొసైటీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కబదహాల్ గ్రామం సి బెళగల్ మండలంలో వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహరాజు పిల్లల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విధంగా బాధింపబడిన పిల్లలు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తులు అందరూ కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. ఎందుకంటే ఇన్నిసార్లు వెరిఫికేషన్కి వచ్చినప్పటికీ మీరు వాళ్ళకి చెప్పకపోవడము, తను కూడా క్లాస్ తీసుకొని వెళ్ళిపోవడము, ఇవన్నీ జరిగాయి. తప్పు మీది ఉంది, మాది ఉంది, ఒప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఫ్యామిలీ అని మీరు అంటున్నారు కానీ పిల్లలు ఎక్కడ గుర్తించలే. టైంకి వచ్చారా, బయోమెట్రిక్ వేసారా, నీకు వచ్చింది చెప్పామా, వెళ్ళామా. ఇప్పుడు ఆమె చేసింది ఏం చేసింది, వచ్చింది ఫస్ట్ లో ఏం చెప్పింది, మీరు అందరు రాసివ్వండి అన్నది. ఇదేం చెప్పింది నా, మీరు అందరు రాసివ్వండి అని అంటే పాత డేటా మొత్తం నేను ఇచ్చాను. ఇచ్చి మేడం నేనే కక్ష కట్టలేదు, మురువన్లో గుడికల్లో ఆయన చేసిన స్వహస్తాలతో నన్ను ఇంకొకసారి ఏమన్నా జరిగితే ఇలా నన్ను తీసి పాడేయండి అని తనే స్టేట్మెంట్ ఇచ్చింది, తన చేతికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను చేయాల్సిన పని ఏమంటే సార్, పిల్లలతో మాట్లాడింది ఓకే, మమ్మల్ని తీసుకెళ్లలేదు. యాజ్ టీచర్స్ గా టీచర్లని పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆమె రెండో స్టెప్.
తర్వాత ఓన్లీ టీచర్స్తో మాట్లాడాలి 3వ స్టెప్, తర్వాత ఎంఎస్ టీమ్తో మాట్లాడాలి 4వ స్టెప్. ఇదంతా అడిగితేనేమో ఆమె రాశానని వీళ్ళందరి ముందు చెప్పింది, అది ఓకే. అయితే ఒకటి సార్, పిల్లలకి ఇలాగే జరుగుతూ ఉంటది. ఈ రోజు నరసింహరాజన్ అదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నది కూర్చోబెట్టి మా అందరికి మా ఫ్యామిలీ మేము చూసుకుంటున్నాం చేస్తున్నాము అనంటే కాదు. ఫ్యామిలీ అయినా వినండి సార్, ఫ్యామిలీ అయినా కన్న కొడుకైనా తప్పు చేశాడంటే వాడికి శిక్ష పడాలి, తండ్రిగా శిక్షించాలి. అది మీరు చేయలేదు. మీకు చేత కాకపోతే గ్రామస్తులకు మీటింగ్, ఎస్ఎంసీ కమిటీ మీటింగ్, ఎస్ఎంసీ కమిటీలో వీళ్ళందరూ మెంబర్సే, ఎస్ఎంసీ కమిటీ మీటింగ్ పెట్టు. నీకు ధైర్యం లేకపోతే, తోటి టీచర్ని నీకు తిట్టేంత ధైర్యం లేకపోతే ఎస్ఎంసీ కమిటీ మీటింగ్ పెట్టి మా స్కూల్లో ఇలా జరుగుతుంది అని ఎజెండా రాయి నువ్వు ఎస్ఎంసీ కమిటీ రిజిస్టర్ లో. అప్పుడు గ్రామం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోన పీఈటీ టీచర్ నరసింహరాజను అంటే అమ్మాయిల పైన అసభ్యంగా ప్రవర్తించడం, అశ్లీల చిత్రాలు చూపించడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం అనేది పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తల్లిదండ్రులు మహిళా సంస్థ టీం మెంబర్కి చెప్పడంతో ఈరోజు డిప్యూటీ డిఈఓ అనురాధ గారు కూడా ఇక్కడ విజిట్కి రావడం జరిగింది, ఎంఈఓ జ్యోతి గారు కూడా రావడం జరిగింది. అందుకోసమే వాళ్ళందరి ఆధ్వర్యంలోన టీచర్సు, మహిళా సంస్థ టీం మెంబర్సు ఇవన్నీ విషయాలపైన చర్చ చేసినప్పటికీ కూడా డిప్యూటీ డిఈఓ మేడం గారు పిల్లలతో మాట్లాడారు, కానీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఎక్కడా అందించలేకపోయారు. మిగతా యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి అడిగినప్పటికీ కూడా ఇది డిఈఓ గారికి అందజేస్తాం కానీ ఏది విషయం అనేది అయితే చెప్పలేకపోయారు. మహిళా సంస్థ టీం మెంబర్గా మేము కొంతవరకు పిల్లలతో మాట్లాడి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ విషయం పైన గ్రామస్తులందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. అఫీషియల్స్ కన్నా గ్రామస్తులే ఎక్కువగా స్పందించి ఈ విషయం పైన వెంటనే నిర్ణయం తీసుకుంటారనేదే కోరుచున్నాము. పిల్లల సమాచారం అంటే పిల్లల పైన బ్యాడ్గా బిహేవ్ చేయడము ఇక్కడొకటే కాదు, కంబదహాల్ గ్రామం అనేదే కాదు, ఎమ్మెగనూరు మండలం గుడేకల్ గ్రామంలో కూడా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఆ అమ్మాయి కూడా స్కూల్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. హెచ్ముర్వాని గ్రామంలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగినప్పుడు డిప్యూటీ డిఓ ఈరన్న ఆధ్వర్యంలోన కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలే మాట్లాడడంతో టీచరు ఇలాంటి విషయం ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే కూడా ఇమ్మీడియట్లీ నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించమని తానే క్లారిటీగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేము డిప్యూటీ డిఓ అనురాధ మేడంకి కూడా మెన్షన్ చేసి అందజేయడం కూడా జరిగింది. నిర్మల్ జిల్లా మూధల్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంచలనం మేరకు గ్రామ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నామని మండలంలోని మచ్చికల్ గ్రామ సర్పంచ్ అశ్విని మైసాజీ అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకే గ్రామానికి అందజేసిన ట్రాక్టర్ను దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ట్రాక్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణకు, మురికి కాల్వల నుంచి తీసిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించడానికి, హరితహారంలో నాటిన మొక్కలకు నీరు అందించడం తదితర నిర్వహణకై ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేసిందని అన్నారు. మహిళా భద్రతతో రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయం. మహిళల భద్రత, స్వయం సహాయక బృందాలు అవగాహన సభలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్. రైతుల వ్యక్తిగత ఆరోగ్యం, భద్రత గురించి శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గం రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి సుచరిత. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిరసన. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు. నరసింహరాజుకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.